తేనెటీగల గుంపంతా కలిసి సన్ఫ్లవర్ తోటకు పోయినాయంట. ఆ పువ్వు దగ్గరకు పోయి దాని మీద వాలి దాని లోపల ఉన్న జ్యూస్ నది రెగ్యులర్ ప్రాసెస్ అది గుంజుతుంది. అయితే గుంజుతా ఉంది, అట్లనే టైం అంతా గడుస్తూ ఉంది. కొన్ని తేనెటీగలు ఏం చేసినాయి అంటే పువ్వును వదిలేసి మళ్ళీ ఇంటి తోవ పట్టేసినాయి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినాయి. కొన్ని తేనెటీగలు ఇంకా గుంజుతున్నాయి, ఇంకా కొన్ని వదిలేస్తున్నాయి, ఇంకా కొన్ని గుంజుతున్నాయి, ఇంకా కొన్ని వదిలేస్తున్నాయి. అట్లా గుంపుల మెజారిటీ వచ్చేసినాయి బయటికి. ఒక 70 to 80%, 90% వచ్చేసినాయి, 95% కూడా వచ్చేసినాయి. 5% మాత్రం ఏమైపోయినాయి అంటే ఆ పువ్వు లోపల ఇట్లనే ఉండేసరికి టైం అయిపోయినాక పువ్వు ఏమైతే క్లోజ్ అవుతుంది కదా, ఆ క్లోజ్ అయినప్పుడు అందులోకెళ్ళి కూడా అట్లా ఒక 1%, 2% అట్లా వేసి బయట పడ్డాయి. ఇంకో మిగతా 1 to 3% ఏమైతున్నాయో ఆ పువ్వు క్లోజ్ కాగానే అందులోనే ఉండి పొద్దున కల్లా సచ్ పీకినాయి అన్నమాట. అయితే మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే మనకి టైం దొరికినప్పుడే కట్టు కొట్టేసేయాలి అక్కడికి వెళ్ళి. అది జాబ్ అయినా ఏదైనా మనము జాబ్ చేస్తా కొన్ని డబ్బుల్ని కూడబెట్టి కరెక్ట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేయడం, రైట్ టైంలో అక్కడికి వెళ్ళి జరిగిపోవడం చేసి మనం డెవలప్ కావాలి. సమజైందా?